హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. అమరావతి రాజధానిలో సెక్రటరేట్కు సంబంధించినటువంటి మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ కట్టడానికి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పునాదులు వేయటం, అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పడకన పడేసినటువంటి విషయాలు, ఆ పునాదులు మొత్తం నీళ్లలో మునిగిపోవటము, నీళ్లలో నానిపోవటము వ్యవహారం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇటీవల అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి భవనాల పునాదులు, నీళ్లలో ఉన్నటువంటి పునాదులు అసలు పనిచేస్తాయా లేవా, పాడైనయా ఏమిటి అనేటువంటి దాని మీద ఒక అంచనా వేసేదానికి చెన్నై అదేవిధంగా హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందాలు వచ్చి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నిపుణుల బృందం ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నాయి. అయితే పొలిటికల్ పాయింట్ ఒక ప్రయత్నం చేసింది. ఎవరైతే చెన్నై హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం వాళ్ళందరూ స్ట్రక్చరల్ ఇంజనీర్స్, వాళ్ళు అంచనా వేసినటువంటి పద్ధతులు అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అమరావతిలో ఉన్నటువంటి సెక్రటరేట్ బిల్డింగ్ నీళ్ళల్లో ఉన్నటువంటి పునాదులు ఎలా వాటిని పనిచేస్తాయా లేదా, వాటి యొక్క సామర్థ్యం ఎంత, సామర్థ్యం ఏమైనా తగ్గిపోతుందా, అసలు అంటే అంచనా వేసే తీరు ఏమిటి అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా హైదరాబాదుకు చెందినటువంటి స్ట్రక్చర్ విజన్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించినటువంటి సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణులు ఎస్వి కోటేశ్వరరావు, ఈయనతో పొలిటికల్ పాయింట్ ప్రత్యేకంగా సీనియర్ జర్నలిస్టు సూర్య ఆర్డి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్డ్గా ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎస్వి కోటేశ్వరరావు గారు చాలా మంచి విలువైనటువంటి విషయాలని అందించారు. చాలా అమూల్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ద్వారాగా వేసినటువంటి ఆ ఫౌండేషన్ నుంచి వేసినటువంటి ఆ పునాదులు, ర్యాఫ్ట్ ఫౌండేషన్ అనేది చాలా బలమైనటువంటిది, భవిష్యత్తులో కూడా పటిష్టంగా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎస్వి కోటేశ్వరరావు గారు తేల్చినటువంటి అంశం. రెండవది ఏంటంటే, నీళ్ళల్లో ఉన్నప్పటికీ ఆ సిమెంటు అదేవిధంగా ఇనుము అవన్నీ ఎంతో కొంత దెబ్బతిన్నప్పటికీ కూడా వాటిని రిపేర్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి అవకాశం కూడా లేదు. అవన్నీ ఐఐటి నిపుణుల బృందం ఒక నివేదిక ఇస్తుంది కాబట్టి, అయితే దీన్ని రిపేర్ చేసి పూర్తి స్థాయి సామర్థ్యంతో గతంలో ఎంత సామర్థ్యం అయితే ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కట్టాలనుకున్నారో అదే స్థాయిలో ఈ ఫౌండేషన్ మీద బిల్డింగ్ కట్టుకునే దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు జరగటానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎస్వి కోటేశ్వరరావు గారు, ఈ స్ట్రక్చరల్ ఇంజనీరు, ఈ విధానం ఎలా ఉంటుంది అసెస్ చేసేటువంటి అంచనా వేసేటువంటి విధానాన్ని గురించి చెప్పారు. వీళ్ళు వెళ్ళి అమరావతిలో అక్కడికి వెళ్ళి వీళ్ళు దాన్ని మొత్తము అసెస్ చేయలే, దాన్ని ఆ అంచనా వేయాల, వేస్తే ఎలా వేస్తారు వాళ్ళు, ఏ విధంగా ఒకవేళ పాడైతే అసలు ఇది పూర్తిగా అసలు ఈ ఫౌండేషన్ మొత్తాన్ని తొలగించి కొత్త ఫౌండేషన్ వేసుకోవాలా, లేదు అని అంటే ఉన్న ఫౌండేషన్ ఏమన్నా దెబ్బతిన్నా ఏ విధంగా చేస్తారు అనేటువంటి వివరాలను మాత్రమే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి మాత్రం సుస్పష్టం, ఆ ఫౌండేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేకుండా వాటి మీద గతంలో అనుకున్నటువంటి విధంగా పూర్తి స్థాయిలో బహుళ అంతస్తుల భవనాలు కట్టుకోవడానికి భవిష్యత్తులో ఇబ్బంది ఉండకపోదు, అసలు ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని ఆయన ఎస్వి కోటేశ్వరరావు గారు వెల్లడించినటువంటి అంశం. పూర్తి ఇంటర్వ్యూని మీరు ఒకసారి ఆయన ఇంటర్వ్యూని మీరు పొలిటికల్ పాయింట్లో చూడొచ్చు.